తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు నాకు అర్పించు దహన బలులను నాకు అంగీకారములకు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుగాక. మన దేవుడు ఈ విధంగా మనకు వాగ్దానం చేస్తున్నాడు. అన్ని జిల్లాల గురించి వాగ్దానం చేస్తున్నాడు. నా విశ్రాంతి దినమును అపవిత్రపరచుకయు ఆచరించు వానిని ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదని ఉంటున్నాను. మన కోసమే ఈ వాక్యం ఇస్తుంది. అన్యజనులను తోడుకొని వచ్చేదని ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీదికి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కడ అంటే, ఆయన పరిశుద్ధ పరచబడినటువంటి స్థలమందు, ఆయన నూతన యెరూషలేములో పరిశుద్ధ పర్వతంలో పరిశుద్ధ స్థలములో మనల్ని ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఎవరిని అంటే, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఉండాలని. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఉండటం అంటే, ఇజ్రాయేలీలకి విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధపరిచి ఇచ్చారు. 7వ దినాన వారికి విశ్రాంతి దినముగా పరిశుద్ధపరిచి, దానిని ఏ పని చేయకూడదు, ఏమీ చేయకూడదు, దేవునినే సేవించాలి అని పరిశుద్ధపరిచి ఆ దినాన్ని ఇచ్చిన ఆ దినాన్ని బట్టి ఇజ్రాయేలీల గురించి ఈ వాక్యం చెప్తున్నారు. మనకి విశ్రాంతి దినముగా లేకపోతే పరిశుద్ధ దినముగా ఇచ్చారు ఏంటంటే, ఆదివారం నాడు మనము పరిశుద్ధ దినముగా ఆచరిస్తున్నాం. ఎందుకంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దినమును మనము ఆచరిస్తున్నాము. మనము పరిశుద్ధ దినముగా ఆచరిస్తున్నాం. పరిశుద్ధ దినమును అపవిత్రపరచుకయు అంటున్నాడు, లేక విశ్రాంతి దినమును అపవిత్రపరచుకయు అంటున్నాడు. నా నిబంధనను ఆధారం చేసుకొనుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనము, ఆయన నిబంధనను మనము ఆధారం చేసుకొనుచు, యెహోవా దాసులై యెహోవా నామమును ప్రేమించుచు అంటున్నాడు. యెహోవాకు దాసులై ఉండాలి మనం. ఆయనను అంగీకరించాలి. ఆయన మన రక్షకుడిగా చేసుకోవాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు రక్షకుడిగా పంపించిన యెహోవా దేవుణ్ణి మనము ఆశ్రయించాలి అని అక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఆయన అంగీకరించుచు, ఆయనను ప్రేమించుచు, ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షంన చేరు అన్యజనులను అంటున్నాడు. ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షంన చేరు అన్యజనులను. ఆయన పరిచర్య చేయడం అంటే ఆయన గూర్చి పాడడం, ఆయన గూర్చి చాటడం, ఆయన గూర్చి సాక్ష్యంగా నిలబడడం, ఆయన బిడ్డలుగా జీవించడం. ఆయన పక్షంన చేరువారు ఆయన బిడ్డలుగా ఉంటారు కాబట్టి ఆయనను చాటడం, ఆయనను ప్రచురం చేయడం, ఆయనకి సాక్షులుగా నిలబడడం, ఆయనను సేవించడం, ఇవన్నీ మనం చేసే పనులు. ఈ అన్ని జనులైన వారిని తోడుకొని ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండనిచ్చేదను, తీసుకుని వచ్చేదను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇట్టి అవకాశం ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడుగుబడిన వారముగా ఉండినప్పుడు మనము ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరిశుద్ధ పర్వతం మీద, ఆ నూతన యెరూషలేములో మనం ఉంటామని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీల్ని ఉంచుతానంటున్నాడు, అలాగే అన్ని జనులను కూడా ఉంచుతానంటున్నాడు. అన్ని జనులమైన మనము ఆయనను సేవించినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన రక్తంలో మనము కడుగుబడిన అనుభవాన్ని కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండనిచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉండినప్పుడు ఆయన రక్తము యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసే రక్తముగా ఉన్నది. ఆయన రక్తంతో కొనిన జనము అని కూడా ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన రక్తము మనం వృధాగా పోనీయకూడదు. ఆయన రక్తంలో మనం కడుగుబడిన వారముగా ఉండాలి. ఆయనను రక్షకుడుగా అంగీకరించిన వారముగా ఉండాలి. ఆయనను సేవిస్తూ, ఆయన పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తూ, ఆయనను ఇంకా ఆధారం చేసుకుంటూ, ఆయన యొక్క నామమును ప్రేమించుచూ ఉండినప్పుడు మనల్ని
ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఆయన జనముగా మనల్ని తోడుకొని వెళ్తానంటున్నాడు. అన్ని జనులను రానిచ్చేదని అంటున్నాడు. యెషయా గ్రంథము 2:2లో కూడా అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వల్లే అన్ని జనులు ఆ చోటికి వచ్చేదరు అంటున్నాడు. ఎత్తబడుతుంది అంటున్నాడు. అది పర్వతముల శిఖరం మీద ఎత్తబడి ఉంటుందండి. పర్వత శిఖరం మీద స్థిరపరచబడి ఉంటుంది. ఆ యెరూషలేం, ఆ నూతన యెరూషలేం అనేది పర్వత శిఖరం మీద స్థిరపరచబడి ఉంటుంది. అనేక మంది అన్యజనులను తోడుకొని వచ్చేదను అని కూడా ఇక్కడ ఈ వాక్యంలో కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఆ నూతన యెరూషలేం కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ లోకంలో ఎంత భయంకరంగా ఉన్నాయంటే పరిస్థితులు మనం వింటున్నాము, చూస్తున్నాము, చదువుతున్నాము, అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాము. మనము దేవుణ్ణి హత్తుకొని జీవిద్దాము. ఈ లోకాన్ని జయిద్దాము. యేసు రక్తంలో మనం కడుగబడిన అనుభవాన్ని కలిగి ఉన్నాము. ఆ నూతన యెరూషలేములో పర్వత శిఖరం మీద ఏర్పాటు చేయబడిన ఆ మందిరంలో మనం కూడా ప్రవేశిద్దాము. ప్రవేశింప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడికి మనం వందనాలు చెల్లిస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనను ఆధారం చేసుకుని జీవించి ఆయన కృప పొందుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా నా తండ్రి, మమ్మలను అన్యజనులుగా ఉండినప్పుడు మీ రక్తంలో మమ్మల్ని కొని ప్రభువా మీ వాసం చేసుకున్న దేవా మీకు స్తోత్రములు. కడ వరకు నైనా ఆ పరిశుద్ధ పట్టణంలో చేరు వరకు మా భక్తిని, మా నీతిని, మా విశ్వాసతను కాపాడుకునే భాగ్యము బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీ రక్తంలో కడుగుబడిన అనుభవము మాకు నిరంతరము కలిగినట్లుగా మాకు కృప చూపు దేవా. ఈ ఉదయ కాలంలో ప్రభువా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును మీ కొరకై సిద్ధపడి ఉండగల భక్తి జీవితములను ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములు ఎత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.